రైట్ ఇక బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ప్రధాని నరేంద్ర మోదీకి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ లేఖ రాశారు. పేదలందరికీ ఇళ్ల పట్టాల పథకం పేరుతో వైసీపీ ప్రభుత్వం భారీ స్కామ్ కు పాల్పడ్డారని ప్రధానికి లేఖ ద్వారా ఫిర్యాదు చేశారు పవన్ కళ్యాణ్. పేదలందరికీ భూమి పేరుతో వైసీపీ ప్రభుత్వం భారీ కుంభకోణానికి పాల్పడిందని, ఈ స్కీమ్ కింద భారీ ఎత్తున 35,141 కోట్ల మేర దోపిడీ జరిగిందన్నారు. పేదలందరికీ ఇళ్ల పట్టాల పేరుతో జరిగిన దోపిడీపై సిబిఐ, ఈడీలతో విచారణ జరిపించాలని, ఈ స్కీమ్ కేంద్ర ప్రభుత్వ పథకాలతో ముడిపడి ఉన్న అంశం కాబట్టి సిబిఐ, ఈడీలతో విచారణ చేయించాలన్నారు. భూసేకరణ పేరుతో భారీ దందాకు, భారీ దోపిడీకి వైసీపీ నేతలు తెరలేపారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో గృహ నిర్మాణాల్లో జరిగిన అత్యంత భారీ అవినీతిపై దృష్టి సారించాలని లేఖలో కోరారు పవన్ కళ్యాణ్. ఇక పేదలకు సంబంధించి ఇళ్ల నిర్మాణ ప్రాజెక్టు వ్యయం 1,75,421 కోట్లయితే ప్రభుత్వం మాత్రం 91,503 కోట్లుగా చెప్తోంది. ఈ అంశంలో అనేక సందేహాలున్నాయని లేఖలో తెలిపారు. పవన్ ఇళ్ల విషయంలో ప్రభుత్వం పేదలను మోసం చేయడమే కాకుండా ప్రజాధనాన్ని పూర్తిగా దోపిడీ చేసిందన్నారు పవన్ కళ్యాణ్. మొదట చెప్పినట్లుగా 30 లక్షల గృహాలను నిర్మించకుండా కేవలం 17,005, జగనన్న లేఅవుట్లలో కేవలం 12,09,022 ఇళ్ల స్థలాలు మాత్రమే ఇచ్చారు. ఈ మొత్తం పథకంలో ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వం ప్రజాధనాన్ని భారీగా పక్కదారి పట్టించిందని ప్రధాని దృష్టికి తీసుకువెళ్లారు. పథకం పేరుతో వైసీపీ నాయకులు భారీగా లాభపడ్డారు. వైసీపీ ప్రభుత్వం తీసుకొచ్చిన పేదలందరికీ ఇళ్లు పథకంలో కేంద్ర ప్రభుత్వం గృహ స్కీములు కలిపేసిందన్నారు. పీఎంఏజే, జేజేఎం, ఎన్జీఎన్ఐఆర్పీసీకి, ఎస్బీఐ తదితర కేంద్ర పథకాల నిధులను ఇష్టానుసారం కలిపివేసి ఆ నిధులను వైసీపీ పథకానికి వాడుకున్నారని ప్రధాని మోదీకి తన లేఖలో పేర్కొన్నారు పవన్ కళ్యాణ్. ఇక ప్రధాని మోదీకి పవన్ కళ్యాణ్ లేఖ రాసినట్టు తెలుస్తుంది. దీనికి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ మా ప్రతినిధి గాలిబ్ అందిస్తారు. గాలిబ్, చెప్పండి, పవన్ కళ్యాణ్ లేఖ రాసినట్టు తెలుస్తుంది ప్రధాని మోదీకి. ఇక చూసుకుంటే ఇళ్ల పట్టాల పంపిణీ విషయంలో వైసీపీ దారుణాలు చేస్తుందని చెప్పేసి కూడా పవన్ కళ్యాణ్ లేఖలో పేర్కొన్నట్లు తెలుస్తుంది. దీనికి సంబంధించి అప్డేట్ ఏంటి? జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కీలక అంశాలను ప్రస్తావించారని చెప్పుకోవచ్చు. అయితే తొలిసారిగా ఆయన ప్రధాన మోడీకి లేఖ రాశారు. ప్రధానంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని జగనన్న ఇళ్ల కింద భారీ ఎత్తున వైసీపీ ప్రభుత్వం అవినీతికి పాల్పడింది. 1-2 కాదు, దాదాపు 35,000 కోట్ల రూపాయల వరకు కూడా భారీగా అవినీతి జరిగింది అనేది మాత్రం ప్రధానంగా పవన్ కళ్యాణ్ లేఖలో పేర్కొనడం జరిగింది. ఏదైతే వైసీపీ ప్రభుత్వం దాదాపు 30 లక్షల ఇళ్లను పేదలకు ఇస్తున్నామనేది కూడా గొప్పగా చెప్పుకున్నా సరే అది ఎక్కడ ఆచరణ సాధ్యం కాలేదు. 15 లక్షల వరకే ఇచ్చారు. ఇందులోని వైసీపీకి సంబంధించిన నేతలు కావచ్చు, వైసీపీకి సంబంధించిన మంత్రులు కావచ్చు, భారీగా అవినీతికి పాల్పడ్డారు అనేది మాత్రం ప్రధానంగా లేఖలో పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. ఇందులో ప్రధానంగా చూస్తే చాలా కీలక అంశాలు ప్రశ్నించారు. అంటే ఇందులోని ఎంతవరకు అవినీతి జరిగింది, దాంతో పాటు ఎంతవరకు నిర్మాణాలు చేపట్టారు అనే దానిపై కూడా అంకెలతో సహా ఆయన లేఖలో పేర్కొనడం జరిగింది. 30 లక్షల వరకు పేదలకు ఇళ్లని చెప్పినా సరే ఇందులోని దాదాపు 50% అంటే దాదాపు 50% వరకే అమలు చేశారు. ఇంకా దాంతో పాటు ఇందుకోసం రాష్ట్ర ప్రభుత్వం 1,00,000 పైన కోట్ల రూపాయల వరకు కూడా వెచ్చించింది అనేది మాత్రం అదే 1,00,000 పైగా కోట్ల రూపాయల వరకు కూడా ఖర్చు జరిగిన సరే దీన్ని 90,000 కోట్ల రూపాయల వరకే పరిమితం చేసింది. ఈ మిగతా సొమ్ము మొత్తం వైసీపీ పథకం పిఎంఆర్వై ఏదైతుందో ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద కేంద్రం నుంచి కూడా నిధులు వచ్చాయి. నిధుల ఆధారంగా కూడా ఇందులోని కొన్ని కేంద్ర ప్రభుత్వం వాటాలో భాగంగానే ఇందులో కొన్ని ఖర్చు పెట్టినా సరే దీన్ని పూర్తిగా వైసీపీ పెద్దల జోబులోకి వెళ్ళాయి. ఇది పెద్ద ఎత్తున అవినీతి, అది రాష్ట్రంలోని అంటే ఎక్కడా లేని విధంగా భారీ ఎత్తున అవినీతి జరిగింది అనేది మాత్రం ప్రధానంగా పవన్ కళ్యాణ్ తన లేఖలో పేర్కొనడం జరిగింది. లేఖలో పేర్కొన్నారు. ఇంకా దాంతో పాటు ఈ అంశానికి సంబంధించి ఇంత భారీగా అవినీతి జరిగిన నేపథ్యంలో ఈ అంశానికి సంబంధించి ఖచ్చితంగా సిబిఐ, ఈడీ జోక్యం చేసుకోవాలి, సిబిఐ, ఈడీకి సంబంధించిన ఎంక్వైరీ చేయాలి అనేది మాత్రం లేఖలో పేర్కొనడం జరిగింది. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో దాదాపు 3 నెలల్లోని సార్వత్రిక ఎన్నికలు ఉన్నాయి. ఎన్నికలు ఉన్న నేపథ్యంలోని ఇంత భారీ అవినీతికి సంబంధించి అది కూడా ప్రధాని మోడీకి తొలిసారిగా పవన్ కళ్యాణ్ లేఖ రాయడంతో ప్రస్తుతం రాజకీయ వర్గాల్లోని కొంత చర్చనీయాంశంగా మారింది.
ఈ నేపథ్యంలో చూసినట్లయితే ఓవరాల్ గా గృహ నిర్మాణాలకు సంబంధించి జగనన్న ఇళ్లకు సంబంధించి దాదాపు 35,000 కోట్ల రూపాయల వరకు కూడా అవినీతి జరిగింది అనేది మాత్రం ప్రధానంగా పవన్ కళ్యాణ్ ప్రధాని మోడీకి లేఖ రాయడం జరిగింది. రైట్, థ్యాంక్ యూ గాలిబ్ ఫర్ దీస్ అప్డేట్స్.